దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ వైద్య శాఖ అప్రమత్తమైంది. విశాఖ విమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ బెడ్స్ సిద్ధం చేశారు వైద్యులు. గతంలో కోవిడ్ హాస్పిటల్గా సేవలు అందించిన విమ్స్ మరోసారి ప్రత్యేకంగా కోవిడ్ చికిత్సలు అందించనుంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు చేస్తున్న వైద్యులు కోవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఓ కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ వైద్య శాఖ అప్రమత్తమైంది. విశాఖ విమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యూ. ప్రస్తుతం విశాఖపట్నంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక కోవిడ్ వైరస్ వ్యాప్తి అనేది చాలా స్పీడ్గా ఉంది. అది కొత్త వేరియంట్స్ కూడా వస్తున్నట్లుగా కూడా ప్రధానంగా జరిగిన నమూనా పరీక్షల్లో తేలింది. అయితే నిన్న విశాఖపట్నంలో ఏదైతే ఒక కోవిడ్ కేసు నమోదైందో ఆ కేసుకి సంబంధించిన శాంపిల్స్ని ఆ రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది. అయితే అది ఒమిక్రాన్ వేరియంట్గా కూడా వైద్య అధికారులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. విశాఖపట్నంలో విమ్స్తో పాటు కేజీహెచ్లో ప్రత్యేక వార్డ్స్ని కోవిడ్ వార్డ్స్ని పెంచడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఆక్సిజన్ బెడ్స్ని కూడా విశాఖ విమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా 2 వేవ్స్లోని కూడా విశాఖ విమ్స్ హాస్పిటల్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా వైద్య సేవలు అందించిన నేపథ్యంలో మళ్ళీ మరొకసారి కోవిడ్ పాజిటివిటీ రేట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డెత్ రేట్స్ అధికారులు అలర్ట్ అవ్వాలన్న ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో విశాఖపట్నంలో అటు కేజీహెచ్తో పాటు ఇటు విమ్స్ హాస్పిటల్లో కూడా ప్రత్యేకమైన బెడ్స్తో పాటు ఆక్సిజన్ బెడ్స్, పీపీఈ కిట్స్, అలాగే శాంపిల్ టెస్ట్స్ చేసే కిట్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే మందుల్ని ఎలా స్టోరేజ్ చేయాలి అన్న అంశం మీద ఇప్పటికే విమ్స్లో ఉన్న సిబ్బందికి అక్కడ ఉన్న వైద్యులు పూర్తిగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మరోవైపు ఒకవేళ పేషెంట్స్ ఎవరైనా కనుక వస్తే కనుక వాళ్ళకి ఐసోలేషన్ వార్డ్స్ ఎట్లా ఉండాలి, అలాగే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా వాళ్ళకి మళ్ళీ ఒకసారి అవగాహన కల్పించే ప్రయత్నం అయితే మాత్రం వైద్య అధికారులు అయితే చేస్తూ ఉన్నారు. ఒక పక్క చూసుకుంటే కనుక స్టేట్ వైడ్గా కూడా కోవిడ్ కేసులు మనకి ఏపీలో అంటే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల్లో దాని యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు కేరళ కానీ లేకపోతే ఇటు మిగిలిన ప్రాంతాల్లో కానీ స్పీడ్గా కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ అనేది వస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక గతంలో కన్నా ఇప్పుడు చాలా స్పీడ్గానే డెత్ రేట్స్ కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 37 కేసులు డెత్ కేసెస్ నమోదయ్యాయి కోవిడ్కి సంబంధించి. అలాగే విశాఖపట్నంలో చూసిన ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ వేరియంట్ని గుర్తించిన నేపథ్యంలో సబ్ వేరియంట్స్ మ్యూటేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నది ప్రధానంగా వైద్య శాఖ గుర్తించింది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రత్యేకంగా విశాఖపట్నం టూరిజం సెంటర్, పిల్గ్రిమ్ సెంటర్ కాబట్టి ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రజలు వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన అలర్ట్స్ అనేవి అవసరం అని చెప్పి ఎయిర్పోర్ట్స్లో అక్కడ కూడా కొంత తనిఖీల నేపథ్యం కూడా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి వైద్య శాఖ భావిస్తూ ఉంది. అయితే ఇప్పటిదాకా అలాంటి అలర్ట్స్ ఏమీ ఇవ్వలేదు కానీ అటు రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్లో ఎక్కడ కూడా అలర్ట్స్ ఇవ్వలేదు కానీ రెగ్యులర్గానే అక్కడ ఏదైతే టెస్ట్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి చేస్తూ ఉన్నారో అంతవరకు మాత్రం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం విమ్స్లో కానీ ఇటు కేజీహెచ్లో కానీ ప్రత్యేక కోవిడ్ వార్డ్స్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రజలు ఎవరు కూడా దీని మీద భయపడొద్దు. ఎందుకనంటే పాండమిక్ సిచ్యువేషన్స్ లేనప్పటికీ కూడా ఖచ్చితంగా అలర్ట్స్ అనేవి మాత్రం అవసరం. ఎందుకంటే పాజిటివిటీ రేట్ అనేది రోజు రోజుకి కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ తప్పనిసరిగా యూజ్ చేయాలి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు జన సమూహాల మధ్యన అంటే ఎక్కువగా సామూహిక కార్యక్రమాలకి దూరంగా ఉండటం మంచిది అని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటి 2వ వేవ్స్లో ఏదైతే లక్షణాలు కలిగి ఉన్నారో అదే లక్షణాలు ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే వెంటనే గుర్తించే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే వాతావరణ మార్పులు కూడా ప్రత్యేకంగా ఈ వేరియంట్స్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ సపోర్టివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం టెంపరేచర్స్ నోట్ అవుతున్నాయి, అలాగే అకాల వర్షాలు కూడా నోట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్వరాల తీవ్రతను పడే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా కోవిడ్ పాజిటివ్ కేసెస్ పెరిగే అవకాశం ఉంది అనేది అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వజన హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
అందులో భాగంగానే విశాఖపట్నంలో ఇటు గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వైద్యులంతా కూడా అలర్ట్స్ అవుతూ ఉన్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కేసెస్ వస్తే కనుక వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ఇచ్చే విధంగా, అంటే ప్రత్యేకంగా హాస్పిటల్స్లో ట్రీట్ చేసిన తర్వాత హోమ్ ఐసోలేషన్స్ కూడా ఇచ్చే విధంగా, స్వల్ప లక్షణాలు ఉంటే కనుక హోమ్ ఐసోలేషన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా వైద్యులు సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా మరొకసారి అలర్ట్స్ అనేవి కొంత ప్రజల్ని భయపడుతున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే పాండమిక్ సిచ్యువేషన్స్ లేవు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అను. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.